ఏపీలో 11 మంది ఐఎఫ్ఎస్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. పర్యావరణ అభివృద్ధి కార్పొరేషన్ ఎండీగా రాజేంద్ర ప్రసాద్, అటవీ అభివృద్ధి కార్పొరేషన్ ఎండీగా ఎస్ఎస్ శ్రీధర్, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా శరవణన్ నియమితులయ్యారు. అదేవిధంగా అటవీ అభివృద్ధి కార్పొరేషన్ రీజనల్ మేనేజర్గా శ్రీకాంతనాథ్ రెడ్డి, శ్రీశైలం ప్రాజెక్టు టైగర్ సర్కిల్ ఫీల్డ్ డైరెక్టర్గా బి విజయ్ కుమార్, కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ కర్నూలు సర్కిల్గా బివిఏ కృష్ణమూర్తి నియమిస్తూ ఆర్డర్స్ వెలువడ్డాయి.